కళ్యాణం కాని కళ్యాణం, ఏదైనా ప్రాబ్లం కడుపులలో ఉన్నా కానీ ఏదున్నా కానీ మోక్షం మార్గానికి ఇది ఒక మోక్ష మార్గం. ఇంకోటి మనం ఏంటంటే శ్రీశైలం పోతాము, రామేశ్వరం పోతాం, జ్యోతిర్లింగాలు మనకు 12 ఉన్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాలకు పోని వాళ్ళు వీలు కాని వాళ్ళు ఇక్కడికి వస్తే అదే ఫలితం దక్కుతున్నది. వింటురా? అయితే ఇవన్నీ నిజమేనా కాదా స్వామి? ఏదో వాళ్ళు వచ్చిన మేము వచ్చిన అని ముచ్చట కాదు. ఈ యొక్క పద్మనగర్లో నేను కూడా సాటి పురోహితుని, స్వామి ఆంజనేయలో పురోహితం చేస్తారు. కాబట్టి మాకు తెలిసిన తర్వాత మేము కూడా వచ్చినాము. నాకు కూడా ఏంటంటే పురోహితంతో పాటు ఒక బిజినెస్ ఉంది, నిమ్మకాయల వ్యాపారం. ఆ వ్యాపారం ఎండకాలం చేసినా ఇప్పుడు లేకుండే. ఈ స్వామివారి గారికి వచ్చిన తర్వాత మన కార్తీక మాసంలో చేసిన తర్వాత నాకు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఒక అతను బిజినెస్ పెడదామని బిజినెస్ పెట్టినాం, ఓపెన్ అయింది, వ్యాపారం నడుస్తున్నది. కాబట్టి ఈ చల్ల సైదులు ఈ విధంగా మనకు వాట్సాప్లలో చేయడం వల్ల అదొక అతని కూడా పుణ్యమే, మనకు కూడా పుణ్యమే. ఇంకొకటి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు మీరు కేకులు కోయకూడదు. కళాకారులు కానీ స్వీటు వింటున్నారా, అలాంటి పీసెస్ తీసుకొచ్చి స్వామివారి ఆర్పించి మీరు అందరికీ ఆ స్వీట్ పంచండి. ఈ కేకులు మన సాంప్రదాయం కాదు, ఇది క్రిస్టియన్ సాంప్రదాయం. మన సాంప్రదాయం ఏంటి? ఈ రోజు ఈ వీడియో పెట్టండి. ఇది చల్లా సైదులో స్వామివారి సేవ చేసిండు, వీడికి వచ్చిండు, స్వామివారికి ఇంకా నైవేద్యం పులిహోర కానీ ఏదో స్వీట్ తీసుకొచ్చిండు, ఓ పాలకాయ తెచ్చిండు, స్వామివారికి అభిషేకం చేసిండు. ఈ విధంగా చేసుకొని అందరికి పంచడం వల్ల అది చాలా వరకు ఆ పరమేశ్వర తృప్తి పడతాడు, మనం కూడా సంతోషంగా ఉండాలి. ఏదో రోడ్డు మీద బావులు కాల్చి అది చేస్తే అది అంతా కల్చర్ వేరే, అది మన మోక్ష మార్గం కాదు, దుర్మార్గ మార్గం అయిపోతుంది అది. కాబట్టి చల్లా సైదులు స్వామి ఒక నిమిషం, ఈ చల్లా సైదులు ఎన్నో పుట్టినరోజు? చల్లా సైదులు 45వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. 46వ పుట్టినరోజుకు ఘనంగా ఇంట్లో వేలాది మంది భక్తులు కావాలి, స్వామివారికి మెట్లు అలా మార్గం చేస్తుండ్రు. అంత మంచిగా ఉండాలని ఆ సర్వేశ్వరం కోరుకుంటూ చల్లా సైదు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఈ రోజు వచ్చిన భక్తులందరికీ చాలా ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల పడబడిన ఆనాటి కాలంలో స్వయంభూ మహాశివుని వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒకరు పోయి 100 మందిని తీసుకురావాలి, 100 లక్ష మంది కావాలి. మనకు 2030 మరో పుణ్యక్షేత్రం ఇక్కడ కనబడుతుంది. గుట్ట చుట్టూ భగవంతులు ఉన్నారు, ఈ గుట్ట చుట్టూ భగవంతులు ఉన్నారు. 2030 అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు 5000 భక్తుల అభిషేకాలతో శివుడి ఆజ్ఞతో మెట్లు బ్రహ్మాండంగా కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇది ఎవరు సాధ్యం? భగవంతుడు సాధ్యం. భగవంతుని ఆజ్ఞ లేని ఏది జరగదు, శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కరవదు, శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కరవనట్టు ఆనాటి కాలం అన్నట్టు ఈ రోజు సత్యం జరిగింది. ఎందరో మెట్లు వేద్దామన్నా వేయలేకపోయారు, కానీ భగవంతుడు స్వచ్ఛందంగా పూజలు అందుకోబోతున్నాడు. 2030 మరో పుణ్యక్షేత్రం తప్పకుండా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చి పూజించుకోగలని మనవి. ఆనాటి కాలంలో సౌరబండ అనే పేరుంది, ఈ గుడికి ఆనాటి కాలంలో సౌరబండ అనే పేరుంది. ఎందరో మహానీయులు తపస్సు చేసుకునే స్థలము. ఇక్కడ ఏమి లేకున్నా కూడా ఒక కొబ్బరికాయ కొట్టి మంచినీళ్ళు పోసి తపస్సు చేసుకుంటే చాలు, మన బాధల కష్టాలు పాపాలన్నీ భగవంతుని చెప్పుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ ఏమి చేయవలసిన అవసరం లేదు, ఎవరికి ₹1 కూడా ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. భగవంతుడు మెట్లు అయిన తర్వాత మనకు బ్రహ్మాండంగా భగవంతుడు వినాయకుడు కూడా గుడి కూడా చెప్పారు, వినాయకుడు కూడా తీసుకొస్తున్నారు, నందిని తీసుకొస్తున్నారు, ఒక పెద్ద శివుని కూడా తీసుకొస్తున్నారు 1,50,000 పెట్టి. ఇప్పుడు అందరి సంకల్పంతో దాతలు కూడా శ్రీకాంత్ అన్న కూడా మాట్లాడిండు. చాలా వరకు అందరు దాతలు కూడా వస్తారు. భగవంతుని తీసుకురావడమే మన పని, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా భగవంతుని తీసుకురా. ఆనాటి కాలంలో మూర్ఖులు ఈ గుట్ట మీద దేవతలన్నీ ఎత్తుకపోయారు. ఆనాటి కాలంలో ఎత్తుకపోయిన అందరు పాతాల గంగ తొక్కేసిండు శివుడు. ఇప్పుడు మళ్ళా పునర్జన్మ కూడా భగవంతుడు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతో హిందూ ధర్మం పాటించుకుంటూ సహకారంతో మళ్ళీ పునర్జన్మ తీసుకుంటున్నా భగవంతుడు. ఓం నమః శివాయ. హర హర దేవ శంభో శంకర అన్న. ఓకేనా?